వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. ఉమ్మడి విశాఖ అనకాపల్లి జిల్లా గొల్ల బాబురావు ఇంటిని ముట్టడించిన అంగన్వాడీ 16వ రోజుకి చేరుకున్న అంగన్వాడీ నిరసన. ఎస్ రాయవరం మండలం అడ్డురోడ్డు జాతీయ రహదారి నుండి కొరుప్రోలు ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఇంటి వరకు భారీ ర్యాలీలో పాల్గొన్న సుమారు 600 మంది అంగన్వాడీ సిబ్బంది. ఎమ్మెల్యే ఇంటి వద్ద పోలీసులకు అంగన్వాడీ సిబ్బంది మధ్య తోపులాట. నేలపైన పడిపోయిన అంగన్వాడీ సిబ్బంది. ఎమ్మెల్యే ఇంటి వద్దకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు. గొల్ల బాబురావు ఇంటి ముందు బైఠాయించిన అంగన్వాడీ సిబ్బంది. విజయవాడలో ఉన్న ఎమ్మెల్యే గొల్ల బాబురావు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 55,605 అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి 106,000 మంది గత 16 రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో శాంతియుతంగా రాజ్యాంగానికి కట్టుబడి సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మె పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కారం చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహారం చేస్తూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోకుండా వెంటనే అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర నాయకులతో చర్చించి సమస్యని సామరస్యంగా పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు కోరుతున్నది న్యాయమైనటువంటి కోరికలు. భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి చెప్పింది. అలాగే ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహాసంకల్ప పాదయాత్ర సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కంటే అదనంగా 1000 రూపాయలు వేతనం పెంచిస్తామని చెప్పేసి ఆయన చెప్పారు. ఇవాళ తెలంగాణలో టీచర్కి 13,650 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఆయాకి 7,800 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో టీచర్కి కేవలం 11,500 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఆయాకి 7,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మేము కోరుతా ఉన్నాం, మీరిచ్చినటువంటి మాటకి కట్టుబడి సుప్రీంకోర్టు ఆదేశాలని పరిగణలో తీసుకొని ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకి వేతనాలు పెంచాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు 2022 ఏప్రిల్ 25వ తేదీన జడ్జిమెంట్ ఇచ్చింది. ఒక కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికుడికి యజమానికి ఏ రకమైనటువంటి సంబంధం ఉంటుందో అంగన్వాడీ టీచర్కి ఆయాకి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రకమైనటువంటి సంబంధం ఉంటుంది.